రోజు నా బండ్లో ఏమేమి చేంజెస్ చేయించినాను, అవి ఏమేమి చేంజెస్ చెప్తాను. ఇంకా రెడ్ రూస్టర్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. చెక్ దిస్ అవుట్. ఈరోజు మార్నింగ్ నా బండి రిజర్వ్లో పడ్డది అనమాట. పెట్రోల్ లేకుండా. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా బండ్లో ఏమేమి చేంజెస్ చేయించినాను, నా ఇంజురీ అయినాక కొంచెం చిన్న చేంజెస్, 2 చేంజెస్ అవి ఏమేమి చేంజెస్ చెప్తాను, చూపిస్తాను కూడా. సో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. యూ విల్ ఎంజాయ్ ఇట్, యూ విల్ లైక్ ఇట్. సో మీకైతే ఒకసారి బండి చూపిస్తా. సో ఏంటంటే సైడ్ మిరర్స్ ఒకటి చేంజ్ చేసినాను, ఎందుకంటే బార్ ఎండ్కి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోయింది. చూసిరా ఇక్కడ ఇదంతా ఆగమాగమై ఇరిగిపోయింది రన్నింగ్లో. సో తీసేసి ఈ పాత వేసేసిన అంతే. ఇంకా రెడ్ రూస్టర్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, క్రేజీ వినబడుతుంది. వితౌట్ బ్యాఫిల్ ఉంది. చెక్ దిస్ అవుట్. సో అంతే చేంజెస్ వచ్చేసి. సో నాకు రెడ్ రూస్టర్ చేసినాక కొంచెం పవర్ డిఫరెన్స్ తెలిసింది చాలా. ఇనిషియల్ పికప్ అయితే క్రేజీ ఉంది, బండి అయితే ఉరుకుతుంది ఇట్లా. సో అదైతే మస్తు అనిపిస్తుంది. సౌండ్ అయితే స్వీట్ ఉంది, ఎట్లయినా తెలుసు రెడ్ రూస్టర్ గురించి. అండ్ ఈ సైడ్ మిర్రర్ వ్యూస్ అయితే ఒకే ఇష్యూ ఉంది వ్యూ అంతా. అండ్ ఈరోజు మార్నింగ్ నా బండి రిజర్వ్లో పడ్డది అనమాట. పెట్రోల్ లేకుండే. సో పెట్రోల్ లేనప్పుడు అయిపోతుంది, మీరు గమనిస్తే బండి అయిపోతుంది రిజర్వ్లో పడ్డప్పుడు, టు బి ఎగ్జాక్ట్. సో అయిపోయినప్పుడు చాలామంది నేను చూసిన ఏంటంటే సెల్ఫ్ కొడుతూనే ఉంటారు, అంటే ఆన్ చేస్తూనే ఉంటారు. పెట్రోల్ రిజర్వ్లో పడ్డది కాబట్టి ఒక 2 minutes పక్కకు ఆపితే బండిని ఫ్యూయల్ పంప్ అదంతా జర సెట్ అవుతుంది, జర టైం తీసుకుంటుంది అంతా పెట్రోల్ తీసుకొని. అది మళ్ళీ కొంచెమే పెట్రోల్ ఉంటుంది కాబట్టి మీరు స్విచ్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు పెట్రోల్ నార్మల్గా ఎక్కువ తీసుకుంటుంది ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు. సో ఇది పెట్రోల్ తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటుంది అండ్ కొంచెం టైం పడుతుంది ఆన్ గానికి. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. రిజర్వ్లో పడ్డాక ఒక 2 minutes ఆగండి, ఎంబట్నే స్టార్ట్ చేయకండి. ఫ్యూయల్ పంప్ ఖరాబ్ అవుతుంది. ఫ్యూయల్ పంప్ ఖరాబ్ అయితే అదో మళ్ళీ లత్కూరు పంచాయతీ అవుతుంది అంతా. మళ్ళీ అది ఎన్నో వేలు ఉంటుంది, మళ్ళీ అదంతా ఆగమాగం అవుతుంది. సో ఫ్యూయల్ పంప్కి ఏం కాకుండా చూసుకోండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టెల్. ఇప్పుడు ఏడికి పోతున్నామంటే ఒక చిన్న పని, మా ఫ్రెండ్ది ప్లే స్టేషన్ ఉందట. సో మనం దగ్గర ప్లే స్టేషన్ ఉంది కానీ వైర్స్ ఏం లేదంట. సో ఒకసారి మా ఇంట్లో చెక్ చేయమన్నాడు. సో అది పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళి వైర్స్ అన్నీ కనెక్ట్ చేసి ఒకసారి చూడాలి. సో అది మన హబ్సిగూడలో వెళ్ళి పికప్ చేసుకోవాలి. సో ఈ దారిలో ఒక బ్లాక్ చేసుకుంటే అయిపోతుందని చెప్పి తీసినాను. అండ్ రైడ్స్ కూడా నేను ఆల్మోస్ట్ 1.5 months అయింది. సో రైడ్స్ కూడా నేను నెక్స్ట్ ప్రిఫర్ చేసేది ఇంకో 1 week టైం తీసుకుందాం అనుకుంటున్నాను. 1 week రెస్ట్, ఇంకో 1 week రెస్ట్ తీసుకోదామని. 1 week మంచిగా రెస్ట్ తీసుకుంటే ఇంకా రైడ్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో అది కథ.
సో గైస్ ఇది వచ్చేసి మన ప్లే స్టేషన్. సో పికప్ చేసుకున్నాం మనం. చూడడానికైతే బాగానే ఉంది. ఆన్ అయితే కదా కామెంట్ చేయండి. లెన్ దిస్ వ్లాగ్ రైట్ హియర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో సీ, లవ్ యూ గైస్.